జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. జున్ను పాలు లేకపోయినా కానీ మనం స్వచ్ఛమైన జున్నుని ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. జున్ను పౌడర్ ఒకటి ఉంటే చాలు, అంతే టేస్ట్తో ఇంట్లో మనం జున్నుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం బెల్లం, పాలు తీసుకొని బెల్లాన్ని బాగా పూర్తిగా కరిగించుకోవాలి. మిరియాలు, యాలకులు పౌడర్ చేసి పెట్టుకోండి. కరిగించుకున్న పాలని వడకట్టేసుకున్న తర్వాత జున్ను పౌడర్ వేసుకోవాలి. జున్ను పౌడర్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో దంచి పెట్టుకున్న మిరియాలు, యాలకుల పౌడరు, చిటికెడంత ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకున్న తర్వాత వాటర్ని బాయిల్ చేసుకొని బాయిల్డ్ వాటర్లో పాల గిన్నెని అయితే పెట్టేసుకోవాలి. మీరు జున్నునైతే ఎలా ఉడకబెట్టుకుంటున్నారో అదే ప్రాసెస్లో ఉడకబెట్టుకోవాలి. 30 to 40 మినిట్స్ వరకు ఉడకబెట్టుకున్న తర్వాత చాక్ తోటి ఇలా గుచ్చి చూసుకుంటే పాల లాంటి పదార్థం ఏమి చాక్ అందుకోకున్నట్టయితే జున్ను రెడీ అయిపోయినట్లే. దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, స్వచ్ఛమైన జున్నుగడ్డ రెడీ అయిపోయినట్లే. ఒకసారి ట్రై చేసి చూడండి. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. జున్ను పాలు లేకపోయినా కానీ మనం స్వచ్ఛమైన జున్నుని ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. జున్ను పౌడర్ ఒకటి ఉంటే చాలు, అంతే టేస్ట్తో ఇంట్లో మనం జున్నుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం బెల్లం, పాలు తీసుకొని బెల్లాన్ని బాగా పూర్తిగా కరిగించుకోవాలి. మిరియాలు, యాలకులు పౌడర్ చేసి పెట్టుకోండి. కరిగించుకున్న పాలని వడకట్టేసుకున్న తర్వాత జున్ను పౌడర్ వేసుకోవాలి. జున్ను పౌడర్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో దంచి పెట్టుకున్న మిరియాలు, యాలకుల పౌడరు, చిటికెడంత ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకున్న తర్వాత వాటర్ని బాయిల్ చేసుకొని బాయిల్డ్ వాటర్లో పాల గిన్నెని అయితే పెట్టేసుకోవాలి. మీరు జున్నునైతే ఎలా ఉడకబెట్టుకుంటున్నారో అదే ప్రాసెస్లో ఉడకబెట్టుకోవాలి. 30 to 40 మినిట్స్ వరకు ఉడకబెట్టుకున్న తర్వాత చాక్ తోటి ఇలా గుచ్చి చూసుకుంటే పాల లాంటి పదార్థం ఏమి చాక్ అందుకోకున్నట్టయితే జున్ను రెడీ అయిపోయినట్లే. దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, స్వచ్ఛమైన జున్నుగడ్డ రెడీ అయిపోయినట్లే. ఒకసారి ట్రై చేసి చూడండి.